వలన ఒక భూమిని లాక్కుండా అయినట్లయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసామని 1,00,000 హెక్టార్లోనే భూమిని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఎస్జెడ్లు వచ్చిన పరిశ్రమలు చూసుకుంటే రేపు 5వ తారీఖున ఈ రాజధాని యొక్క భూసేకరణ, అలాగే భారతదేశంలో జరుగుతున్న ఈ రాజధాని భూసేకరణ సత్యవేదిక గురించి ప్రముఖులు రానున్నారు విశాఖ నగరానికి. ఈ రోజున రాజధాని నిర్మాణం చేపట్టాలని ఈ రాష్ట్ర గవర్నమెంట్ నిర్ణయించింది. దానికి మంచి సస్యశ్యామలమైన భూమిని మరి లాక్కుని బలవంతంగా అక్కడ భూమిని దున్నుకునే రైతులకు కానీ, అక్కడ కూలి పనిచేసే కూలీలకు కానీ, అలాగే కౌలు రైతులకు కానీ చాలా నష్టం జరుగుతుంది. ఎవరైతే జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నారో వారిని మరి విశాఖపట్నానికి తీసుకురావడం జరుగుతుంది. 5వ తారీఖున పౌర గ్రంథాలయంలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది.